మా ఊరికి రోడ్డు లేదు సార్. మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నాం. చేస్తాం. ప్రపంచ కప్ గెలిచిన అందం మహిళల క్రికెట్ జట్టు నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కలిసింది. సో పవన్ కళ్యాణ్ వాళ్ళతో ముచ్చటించారు. ప్రతి ఒక్కరికి కూడా 16 మంది ఉన్న టీంలో 16 మందికి కూడా తన పర్సనల్గా అందరికీ కూడా 5 లక్షల వాళ్ళ ప్రైజ్ మనీ అయితే ఇవ్వడం జరిగింది. ఆయన పర్సనల్గా ఇచ్చిన మనీ అయితే ప్రపంచ కప్ గెలిచిన అందం మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ ఎవరైతే ఉన్నారో దీపిక, ఆమె చిన్న విన్నపం కోరింది. తమ ఊరికి ఒక రోడ్డు వేయించాలని చెప్పి కోరింది. సో వెంటనే ఆమె 1-to-1 అంటే పవన్ కళ్యాణ్తో మాట్లాడుతూ ఉండగానే ఈ క్వశ్చన్ వేసింది. సో వెంటనే పవన్ కళ్యాణ్ స్పందించి వెంటనే ఆ యొక్క క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే నోట్ చేసుకోవాలని చెప్పి ఆయన వెంటనే మళ్ళీ దాన్ని తప్పకుండా చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ చేసిన మధ్యాహ్నంకి మళ్ళీ సాయంత్రానికి వెంటనే ఆదేశాలు జారీ చేశారు. వెంటనే రోడ్డు మంజూరు చేస్తామని కూడా తెలపడం జరిగింది. సో ఆమె ఏదైతే కోరిక కోరిందో అది మధ్యాహ్నం కోరింది, అది సాయంత్రానికి కూడా నెరవేరిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ప్రశంసలు అయితే వెల్లువెత్తుతున్నాయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి. ఆమె కోరిన కోరిక వాళ్ళ సత్యసాయి జిల్లాలో అమరాపురం మండలంలోని హేమవతి పంచాయతీ పరిధిలో ఉన్న తంబలహెట్టి రోడ్లను అంటే అక్కడి నుంచి ఆవిడ రోడ్డు అయితే కోరింది. అది మట్టి రోడ్డు. ఇప్పటి వరకు కూడా జనాభా అక్కడున్న ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి కూడా ఆవిడ అక్కడ తెలపడం జరిగింది. సో ఆ ఇబ్బంది మేరకు అక్కడ కోరిన క్వశ్చన్ దానికి హేమావతి నుంచి తంబలహెట్టి వరకు కూడా రోడ్డు నిర్మాణానికి సుమారు 3.2 కోట్లు, అలాగే గున్నేహల్లి నుండి తంబలశెట్టి వరకు కూడా 5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి అయితే ఆదేశాలు అయితే జారీ చేసినాయి. ఇప్పుడు వరకు కూడా వెంటనే అనుమతులు ఇవ్వాలని కూడా పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి కూడా వాళ్ళకి రోడ్డు శాంక్షన్ అయినట్టు కూడా వచ్చింది. సో దానికి ఆ ఊరి ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మరి దీనికి సంబంధించి కూడా దీపిక మళ్ళీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి థ్యాంక్స్ చెప్తూ కూడా చిన్న వీడియో అయితే రిలీజ్ చేసింది. సో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఒక నాన్నతో మాట్లాడుతున్న ఫీలింగ్ వచ్చింది అని చెప్పి కూడా ఆవిడ ఆ వీడియోలో తెలపడం జరిగింది. సో ఒక నాన్నతో ఏదైతే మనం కోరిక కోరుకుంటామో అలాంటి కోరిక వెంటనే నాన్న తీర్చినట్టు కూడా వెంటనే మేము అడిగిన క్వశ్చన్కి ఆయన ఇచ్చిన ఆన్సర్ మా ఊరికి రోడ్డు అయితే వచ్చిందని చెప్పి కూడా తెలపడం జరిగింది. సో అందరూ కూడా ప్రశంసిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని. మాట ఇచ్చాడంటే తప్పకుండా చేసి చూపిస్తాడు అనే విధంగా కూడా పవన్ కళ్యాణ్ అయితే వెంటనే రోడ్లు నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు. అండ్ శాంక్షన్ కూడా అయింది. రోడ్లు నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటనేది కూడా పూర్తిగా శాంక్షన్ అయింది. సో దీపిక అయితే థ్యాంక్స్ చెప్తూ కూడా వీడియో అయితే రిలీజ్ చేసింది. సో మహిళలు అందరూ కూడా తలా ఒక 5 లక్షలు ఇచ్చినందుకు కూడా వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలాంటి ఒక నాయకుడు ఖచ్చితంగా దేశానికి కావాలి అని చెప్పి కూడా ఆమె అయితే తెలపడం జరిగింది ఆ వీడియోలో. ఖచ్చితంగా ఇలాంటి ఒక లీడర్ ఉంటే దేశానికి గర్వకారణం, దేశానికి ఉపయోగపడతారని చెప్పి కూడా దీపిక అయితే తెలపడం జరిగింది. సో ఇలాంటి ఒక నిర్ణయాలు తీసుకున్నప్పుడు దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ అనే విధంగా కూడా పవన్ కళ్యాణ్ యొక్క పనులు అయితే చేసి చూపించే విధంగా కూడా ఉంటున్నాయి. నిన్న మేము పవన్ కళ్యాణ్ సార్ని మీట్ అయ్యాము. అందరితో చాలా అంటే చాలా చక్కగా మాట్లాడారు మాతో. అంటే మా నాన్న ఎలాగో మనతో మాట్లాడతారో అలాగే పవన్ సార్ మనతో మాట్లాడారు. అందరికీ అన్ని 16 ప్లేయర్స్ కూడా 5 lakh ఇచ్చారు మాకు. నిన్న నేను సార్కి, సార్ మా ఊరికి రోడ్డు లేదు సార్, మా ఊరు వాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ అన్నప్పుడే సరే అమ్మా నేను చేపిస్తాను అన్నారు. ఒక్కరోజుకే మా ఊరికి రోడ్ శాంక్షన్ అయింది. నిజంగా సార్ మీలాంటి లీడరు మా దేశానికి నిజంగా చాలా అంటే చాలా అవసరం మాకు. మా ఊరికి రోడ్ శాంక్షన్ చేశారు. చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ రుణం ఎప్పుడు మా మీద ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.